టైటిల్ కోవెలకుంట్ల పట్టణంలో 4వ తేదీ కలశ జ్యోతి మహోత్సవం నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని శ్రీ కాళికామాత నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి మహోత్సవం గ్రామోత్సవం జరుపుతున్నట్టు కాళికామాత అర్చకులు రాఘవాచారి మరియు గురుభవానులు హరినాథ్ భవానీ, రామకృష్ణుడు భవానీ, శ్రీను భవానీ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ స్వాములు అయ్యప్ప స్వాములు ప్రజలందరూ భక్తాదులుగా తరలి రావాలని కోరారు. శ్రీ కాళికామాత నాగ దేవస్థానంలో మార్గశిర పౌర్ణమి సందర్భంగా కలశోత్సవం ఉత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని భవానీ భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు, శివస్వాములు, అలాగే ఆంజనేయ స్వాములు అందరి స్వాముల సహకారంతో, అలాగే ఊళ్ళో ఉన్న రంగరాజపేట భక్తాదుల సమక్షంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయవలసి కోరుచున్నాము. అందరూ ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ భక్తాదులు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని మరీ కోరుచున్నాము. నా పేరు కాకి రామకృష్ణుడు మరియు టెంకాయల కిట్టు అంటారు. గత 40 సంవత్సరాల కిందట కోయిలకుంట్ల గ్రామానికి గురువుగారు అయినటువంటి పాపిరెడ్డి గురుభవాని అని ఇక్కడ ఈ భవానీ మాలని దీక్షాధారణ తీసుకొని వచ్చినాడు. ఆయన తర్వాత తదనంతరం మా గురువుగారు అయినటువంటి నటువ పంకు రామయ్య గారు ఈ మాలని మాకు చాలా ప్రోత్సహించి ఇక్కడ శ్రీ కాళికా నాగలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఆయన ఆధ్వర్యంలో మేము 30 సంవత్సరాలుగా ఈ భవానీ మాల దీక్ష వేచున్నాము. ఆయన మాకు మమ్మల్ని ఆయన కొడుకు వల్లే మమ్మల్ని మా బృందాన్ని నేను అనగా కాకి రామకృష్ణుడు, హరినాథ్ భవానీ, శ్రీనివాసులు ప్యాంకి శ్రీను గారిని ఆయన శిష్యులుగా చేసుకుని తరువాత ఆయన మాల వేసినా వేయకపోయినా కానీ ఆయన గురువు ఆధ్వర్యంలోనే మేము ఆయనని గురువుగా ఊహించుకొని ఇక్కడ భవానీ మాలని స్వీకరించుతున్నాము. ఈ శ్రీ కాళికా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మేము గత 30 సంవత్సరాలుగా మాల దీక్ష ఇక్కడ చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 4వ తేదీన మేము మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున విజయవాడలో కల్చర్ జ్యోతి స్థాపిస్తారు. కాబట్టి అదేవిధంగా ఈ కోయిలకుంట్ల గ్రామంలో మేము మా మిత్ర బృందము, ఈ రాఘవాచారి గారు, అలాగే ప్రధాన అర్చకులు గారు, మిగతా మా భవానీ భక్త బృందం అందరం కలిసి గ్రామోత్సవాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి మేము జరుపుకుంటున్నాము. ఈ గ్రామోత్సవం కల్చర్ జ్యోతి అన్నమాట. కల్చర్ జ్యోతికి ఎంతగానో ప్రోత్సహించి ఇక్కడ ఈ కాళికా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి రంగరాజపేట కానీ, సంత మార్కెట్ ఏరియా కానీ, కోయిలకుంట్ల గ్రామ పెద్దలు కానీ మాకు ఎంతో సహకరించుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మేము జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకు జై. జై దుర్గా భవానీ. నా పేరు హరినాథ్. గత 25 ఏళ్ల నుంచి బాలాధారంలో ఉన్నాను. కావున అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్ణయించిన పాపిరెడ్డి భవానీ వీళ్ళందరూ గ్రామోత్సవం నిర్ణయించినారు. కావున మేమందరం అదే గ్రామోత్సవం కంటిన్యూ చేయాలని సంవత్సరము ఏకదాటిగా కష్టపడుతూ భవానీ భక్తులము మాకంటూ ఒకటి ఉండాలని గ్రామోత్సవం నిర్ణయించుకున్నాము. సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని అందరూ భవానీ భక్తులందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాము. దుర్గా భవానీ మాతాకు, మన గురువు గారు అయినటువంటి పంకు రామయ్యకు, గురువు గారు అయినటువంటి రాచకొండల కామేశ్వర శర్మ గారికి, దుర్గా భవానీ మాతాకు.